ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈమె మీ స్కూల్లో పెద్ద టీచర్ అని చెప్పింది. మై గాడ్, ఏయ్ ఎవరే నువ్వు? కావేరి, ఈవిడెవరో గంగని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుంది, పట్టుకో. ఎవరే నువ్వు? ఎవరివే నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? నా సెల్లిని యాడికి తీసుకుపోతున్నావు? చెప్పవే. చెప్పు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? చెప్పవే. చెప్తాను కొట్టద్దు, చెప్తాను. రేపు మా ఇంటికి ఎదురుగా ఉన్న గంగా అనే అమ్మాయి ఇంట్లోకి వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్ తరపున ఒక టీచర్లా వెళ్ళాలి. ఇక నుంచి మీ అమ్మాయికి ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ కల్పించడంతో పాటు స్కాలర్షిప్ కూడా ఇచ్చి తనని పూర్తిగా మేమే చదివిస్తాము అని వాళ్ళని మాటలతో కన్విన్స్ చేయాలి. నేను చెప్పేంత వరకు ఆ అమ్మాయికి అసలు బయట ప్రపంచంతోనే సంబంధం ఉండకూడదు. ఏ ప్రియా, కాదువే. బిడా, ఈ పాటికి గుండమ్మ గంగని తన జాగకానికి తోలుకుపోయి ఉంటది. మనం ఇంకా బేఫికర్ ఉండొచ్చు. అవునా? తను చేరుకోనుంటే తను కాల్ చేయాలి కదా, ఇంకా చేయలేదేంటి? ఏంది ప్రియా అట్లా చూస్తున్నావు? అంతా అనుకున్నట్టే చేసేసినావని సంబరపడే టైంలా ఏంది గిట్లయిందని పరేషాన్ అవుతున్నావా? మీ తండ్రి కూతుళ్ళ పాపం పండితే అన్నీ గిట్లనే బయటపడతాయి. అందుకే నడిమిట్లని గిదాని దొంగ వేషం బయటపడ్డది. దొంగ వేషమేంది కావేరి? గీమె మన గంగకి పెద్ద మేడం కాదా? కాదమ్మా, గీ వెంకటరత్నం ప్రియా కలిసి పురమాయించిన దొంగది. అంతేకాదమ్మా, ఈ ఇంట్లో వంట చేసేటప్పుడు గ్యాస్ పొయ్యి పేల్చి నిన్ను చంపేస్తామని గంగని గీ ప్రియ బెదిరించింది. అందుకే వీళ్ళు చెప్పినట్టు వినుకుంటూ వచ్చింది. నీ ప్రాణం కాపాడుకోనికి స్కూలు హాస్టలు అని వీళ్ళు దోక మాటలు చెప్పించి ఈ మాయలాడి పెద్ద మేడం అని మనందరినీ నమ్మించినా మాట కూడా బయటికి చెప్పకుండా లోపలనే బాధని అనుభవించుకుంటూ ఉన్నది. పాపం, తనని ఎక్కడికో తెల్వని జాగాలోకి ఎత్తుకుపోతుర్రని తనకి తెలిసినా అమ్మ అక్కని మళ్ళీ చూస్తానో లేదో కూడా తెలియకపోయినా నువ్వు బతికుండాలని
నీకేం కావద్దు అని దాని బతుకుని ఆగం చేసుకోనేకి సిద్ధపడిపోయిందమ్మా గంగ. దారిలా గంగ టీచర్ కనిపించడం వల్ల గిది దొంగదని బయటపడ్డది గాని అట్లా కాకుండా ఉండుంటే ఈ పాటికి మన గంగ బతుకుని వీళ్ళు ఏం చేస్తుండేనమ్మా, ఏం చేస్తుండే వాళ్ళమ్మా. నా బిడ్డని ఏం చేద్దాం అనుకున్నావు ప్రియా? నా బిడ్డని ఏం చేద్దాం అనుకున్నావు? ఏయ్ రుక్మిణి, నోర్మై! ఏ మనిషి అయ్యా నువ్వు? అభం శుభం తెలవని చిన్న పిల్లనయ్యా. దీని బతుని 7 మన్నులు కలుపుదాం అనుకున్నారయ్యా. మీ తండ్రి బిడ్డలు కలిసి గింత పాపానికి ఎట్లా తెగబడ్డారయ్యా మీరు? ఏమ్మా, నువ్వు ఆడ పుట్టుకనే కదా పుట్టినవు, అట్లాంటిది సాటి ఆడపిల్లని కూడా చూడకుండా దాని జీవితమే చీకటి చేయాలని చూసినవా? ఇదే పరిస్థితి నీకొచ్చుంటే, మా జాగలో మీ అమ్మో నాయనో ఉండుంటే గా శోకం ఎట్లుంటుందో అర్థమైండేది నీకు మీ అయ్యకు. గంగా, ఏంది బిడ్డ గిట్ల చేసిను? మనసులో ఎంత బాధ ఉంటే మాత్రం అమ్మకు చెప్పకుండా గింత పెద్ద నిప్పుల గుండంలకు పోయి అడుగు పెట్టాలనా? నీ పానం కంటే గీ అమ్మ పానమే ముఖ్యమని గింత త్యాగం చేయనికి సిద్ధపడినవా? గీ వయసుకి నీకు గింత మనసు యాడికెళ్ళొచ్చింది బిడ్డ? యాడికెళ్ళొచ్చింది? గంగా, అసలు ఎందుకు వీళ్ళు నిన్ను అడ్డం పెట్టుకొని నీ బతుకుని ఆగం చేద్దాం అనుకున్నారు? ఎందుకు నిన్ను మాకు దూరం చేయాలనని ఆలోచన చేసిండ్రు? దీని గురించి బిడ్డ. దేవుడు బాబు గురించమ్మా. దేవుడు బాబు గురించేంది బిడ్డ? గంగా, ఏమంటున్నావే? దేవుడు బాబు గురించి వీళ్ళెందుకు నిన్నిట్లా చేసుడు? అసలేందే ముచ్చట? దేవుడు బాబు ఏవలో నాకు మాత్రమే తెలుసు కదక్క. అయితే నాకు తెలిసిన దేవుడు బాబుని మీరెప్పటికీ కలవకూడదంట. గాయన సాయం మనం పొందకూడదంట. గందుకే నన్ను మీకు దూరం చేస్తే దేవుడు బాబు కూడా మీకెప్పటికీ దూరం అయిపోతాడని ఇదంతా చేసిండ్రక్క వీళ్ళు. అసలు దేవుడు బాబు ఎవరో తెలుసా అక్క? గీ ప్రియా వాళ్ళ సొంత బావ అర్జున్ బాబు. dum
అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ డబ్బు ఉంచమ్మా. నేను గది మా చెల్లెని మీరు కాపాడినరు కదా. ఓ నువ్వా? అయినా నేను దేవుడు బాబు ఏంటి? నా పేరు. మీ పేరు ఏదన్నా కావచ్చు, మీరు మాకు దేవుడు బాబే కదా.